పైన ఒక లేయర్ కింద బయటికి చేస్తాను. మళ్ళీ సో ఇంతవరకు ఎవరు కూడా మున్సిపల్ వెట్ వేస్ట్ మీద దీంతో ప్రయోగం చేయాలి. ఎందుకు అని అంటే దాని దగ్గర ఇప్పుడు వెట్ వేస్ట్లో ఎసిడిటీ బాగా ఎక్కువ ఉంటుంది. ఎసిడిక్ కండిషన్, ఈ ఎసిడిక్ కండిషన్ ఉంటే లోపల హీట్ జనరేట్ అయ్యి ఇవి చచ్చిపోతాయి లోన్స్. దానికోసం ఈ రోజు వరకు ఎవరు అలా ప్రయత్నం చేశారు. దానికోసం మనం ఏం చేసామంటే ఒక బాయిలర్ తీసుకున్నాం. బాయిలర్లో స్టీమ్ ఇవ్వడం ద్వారా రోజుకి 45-50 టన్నుల వరకు స్టీమ్ ప్రాసెస్లో వెయిట్ చేస్తే ఆ 2 రోజుల తర్వాత దాన్ని మనం డైరెక్ట్గా ఇందులో వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఎసిడిటీ తగ్గిపోతుంది. దాంట్లో చాలా రకాల ఈ CO2లు ఇలాంటి గ్యాస్లు HP, SO4 ఇవన్నీ ఎవాపరేట్ అంతా పోద్దండి. అప్పుడు మనం డైరెక్ట్గా దీనిలో వేసినప్పుడు ఈ పని చేస్తాం. వితిన్ 40 యాక్చువల్గా 45 డేస్ కానీ దీనికి మనకి వితిన్ 1 మంత్లో వచ్చేసింది అలా చేయడం వల్ల. ఇది కనుక ఇదే అడాప్ట్ చేసుకుంటే మాకు లోన్ ప్రాసెస్ అవగానే అక్కడ నుంచి డైరెక్ట్గా కన్వేయర్ సిస్టమ్ మీద వచ్చారు. అప్పుడు ఏమన్నా 5 to 10% ఉంటే కనుక ఇది ప్లాస్టిక్ వేస్ట్ అవన్నీ రిమూవ్ చేస్తారు. ఇప్పుడు మా వాళ్ళు రిమూవ్ చేయగా మీ దగ్గర వచ్చింది కదా. ఇంకో సమస్య ఏంటంటే సార్, ఈ రిమూవ్ చేసిన డ్రై వేస్ట్ని పట్టుకెళ్ళమంటే మీ వాళ్ళు వెనక్కి పట్టుకెళ్ళి అది ఒక 2 గంటలు ఆగాలి కదా. అంటే అలా కాదు ఎవ్రీడే సార్. కనీసం నాకు 1500 మినిమం ఖర్చు అవుతుంది సార్ ఓన్లీ ప్లాస్టిక్ని రిమూవ్ చేయడం కదా. తప్పదండి, అది ఉంటే మనం అసలు ఏం చేయలేం కదా. ఇప్పుడు అది అందరూ చూడండి చాలా వరకు తగ్గిపోయింది. ఈ 2 బ్యాచ్లు కొత్త అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ 2 కంపోస్ట్ల కింద డివైడ్ చేసాం సార్. ఒకటి సూపర్ కంపోస్ట్, ఒకటి వర్మీ కంపోస్ట్. ఈ సూపర్ కంపోస్ట్లో నిజానికి మంచి వాల్యూసే వచ్చినాయి అక్కడ మన దగ్గర ఉన్నది. అది మనం రెడీగా ప్రాసెస్ చేసుకుని అమ్ముకోవచ్చు కూడా. అది కనుక మార్కెట్కి ఎక్కింది అంటే ప్రతి ఒక్కళ్ళు మాకు అది ఉంటే బాగుంటుంది అనే పరిస్థితి ఉందండి. ఎప్పుడైతే ప్లాస్టిక్ కంప్లీట్గా డివైడ్ చేసామో అది కాక స్టీమింగ్ ఇవ్వడం వల్ల వచ్చిన వాల్యూ దగ్గర టన్నుకి నాకు మినిమం 1000 రూపీస్ నుంచి 2000 వరకు. మనము బ్యానర్ పెట్టాలి. కంపోస్ట్ రీసైక్లింగ్ యూనిట్ అని పెట్టి రేపు స్వచ్ఛ భారత్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా తీసుకొచ్చి చూపించడానికి బాగుంటుంది. ఇలా చేస్తున్నాం మేము అని చెప్పడానికి.